రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీని ప్రభావితం చేస్తూ ఎన్డీఏ కూటమి గెలుపుకు అన్ని విధాలా కృషి చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరో వారం రోజుల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న తరుణంలో మరింత కృషి చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంది, ఏంటి సార్? ఈరోజు ఎన్డీఏ కూటమి తిరుపతిలోనే కాదు, చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి పర్యటనలు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిర్ణయం చేసుకున్నారు. ఆల్రెడీ మనం తిరుపతిలో ప్రచారంలో వెళ్తూ ఉంటే తండోపతండాలుగా ప్రజలు ఆనందంతో, ముఖ్యంగా మహిళలు అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారికి మనస్ఫూర్తిగా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. తిరుపతి ఒకటైపోయింది. తిరుపతి చూసుకుంటే జీవకోనలో జనసేన గాజు గ్లాసు, అలాగే మనము సెట్టిపల్లి తీసుకోండి, చెన్నారెడ్డి కాలనీ, సింగాలకుంట, ఎక్కడ వెళ్ళినా కూడా అభ్యర్థికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ యొక్క రాక్షస పాలనని, అంటే ఈ దోపిడీ పాలన, ల్యాండ్ దోపిడీ, శాండ్ దోపిడీ, బ్రాండ్ దోపిడీ, ఈ దోపిడీ పరిపాలన మీద విరక్తి చెంది 2019లో ఒక్క ఓటు అన్న వ్యక్తిని గెలిపించినందుకు ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాన్కు ఆపోజిట్గా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆశయంతో కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన అన్నీ వదిలి ఈరోజు రాష్ట్రం బాగు కోసం ఒక మెట్టు తగ్గారు నెగ్గడానికి కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అభివృద్ధి చూపించారు. కియా మోటార్స్ని అనంతపురం జిల్లాకు తెచ్చి అక్కడున్న ప్రజలందరూ కూడా ₹1,00,000 ఎకరా ఉన్నది ₹1,00,00,000 వరకు. అంటే మనం సంక్షేమం చేయాలంటే ధనాన్ని సృష్టించాలి. అప్పు చేయడం అప్పు చేసి పప్పుకూడు కాదు. ధనం ఎలా సృష్టించాలి, ఉద్యోగ అవకాశాలు యువతకు ఎలా కలిగించాలి, రైతుకు ₹10,000 ఇచ్చే బదులు ఒక ఎకరాలో 50,000 పంట పండించడానికి ఏమి ఇవ్వాలి, అలాగే ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తామని మాట తప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. నేను చెప్తాను, ఇప్పుడు చాలా క్లియర్గా తీసుకోండి. ఉద్యోగస్తులు నాట్ ఫర్ వైఎస్ఆర్సీపీ, జగన్కు నో చెప్పడానికి రెడీగా ఉన్నారు. యువత ఏ ఒక్క కంపెనీ రాలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన రాలేదు, వాళ్ళు అన్హ్యాపీ, వాళ్ళు నో చెప్పడానికి రెడీగా ఉన్నారు. మహిళ రక్షణ లేకుండా పోయింది. 30,000 మహిళలను ఎత్తుకెళ్ళిపోతే దిక్కు దివానం లేని పరిస్థితి ఏర్పడింది. సో మహిళలంతా కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మహిళ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి నో చెప్తా ఉంది. అలాగే రైతుకు వెన్నెముక అన్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన రైతు వెన్నువిరిచింది. రైతుకు మనం ఏమి ఇవ్వాలి? సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి, ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఇవన్నీ రైతుకి ఇవ్వడం వల్ల ఎకరాలో ₹50,000 సంపాదించుకున్న రైతుకి ₹10,000 ముష్టి చేస్తున్నాడు. సో రైతు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి నో చెప్తున్నాడు. ఉద్యోగస్తులు, యువత, రైతు, మహిళ, కార్మికుడు, భవన కార్మికుడు కడుపు కొట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 80 లక్షల మంది కార్మికులున్న అత్యంత పెద్ద కార్మిక వ్యవస్థ భవన కార్మికుల వ్యవస్థ. ఇసుక మాఫియా చేయడం కోసం 6 నెలలు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ యొక్క కార్మికుడి పొట్ట 6 నెలలు కొట్టిన ఉసురు ఈరోజు వాళ్ళంతా కాచుకున్నారు నో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి. సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు అందుంటే మీ కుటుంబ బిడ్డగా నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి అని చెప్పుకుంటారు. అంటే సంక్షేమ ఫలాలు గెలిపిస్తాయని ఆశించారు. సంక్షేమం 5 కోట్ల మంది ప్రజల్లో సంక్షేమం ఎంతమందికి అందింది? సంక్షేమం నేను ఇప్పుడే చెప్పాను కదా, రైతుకు సంక్షేమ పథకం కింద 10,000 ఇచ్చాడు. అదే రైతుకు విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ అంటే 50,000 వచ్చేది కదా. ఆటో కార్మికులకి 10,000 అన్నాడు. ఎక్కడ చూసా ఫైన్లు వేసి పోలీసులతో 10,000 ఇచ్చి 20,000 ఫైన్లు. పెట్రోల్ ధర చూశారు కదా, పెట్రోల్లో ఆ ₹10,000 పెట్రోల్ లాగిస్తూ ఉంది. సంక్షేమం అనే మాట కింద దాని క్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యం రేట్ ఎంత పెంచాడండి? నిన్న మోడీ గారు చెప్పారు మాఫియా జరుగుతుంది, మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 4 ఇంతలు రేటు పెంచి, అది కూడా చీప్ లిక్కర్ అనేది నేరం. చీప్ లిక్కర్ని, క్వాలిటీ లేని లిక్కర్ని కొత్త బ్రాండ్లు పెట్టి
అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ముఖ్యమంత్రి ఎక్కడ సంక్షేమం ఉంది? అన్ని విధాలుగా సంక్షేమం అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మేము చెప్తున్నాం, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ రావాలా, జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నారు 2019లో, వారందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నో చెప్తున్నారు. మీరు తీసుకోండి, ప్రజలు చదువుకున్న వాళ్ళు ఏది క్యాపిటల్ అంటే ఏ క్యాపిటల్ చెప్పండి. నిన్న మోడీ గారు ఉన్నారు, 3 క్యాపిటల్ పేరు చెప్పాడు. ఒక క్యాపిటల్ నిర్మించాడని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన మాట, ఏదో హరిప్రసాదో లేకపోతే ఎవరో కార్యకర్త చెప్పిన మాట కాదు ఇది. సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పాడు, ఎక్కడ నీ రాజధాని, 3 రాజధానులు అన్నావే, ఎక్కడన్నా రాజధాని నిర్మించావా అని. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనుకుంటే దాన్ని శ్మశానం చేసి పెట్టాడు. ఎక్కడండి సార్? ఇవాళ అంటే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి పరిశీలిస్తే ప్రధానంగా ఇక్కడ అభివృద్ధితోనే మేము ప్రజలు మాకు పట్టం కడతారు, అభివృద్ధి చేసాము, అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి పదే ఉచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? నిజంగా తిరుపతి అభివృద్ధి చెందిందని భావించవచ్చా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానా గండి కొట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడు. ఎలా నింపుకున్నాడో అలాగే ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అవినయ్ రెడ్డి గారు వీళ్ళు ప్రభుత్వ ఖజానాను గండి కొట్టి వాళ్ళ ఇంట్లో ఖజానా నింపుకున్నారు. నేను అడుగుతున్నాను, ఈ రోడ్లు వేసావు అన్నారు, ఎవరికి వేసావు? సజ్జల గారి స్థలాల కోసం వెళ్ళావా? లేకపోతే ఆయన ఆడిటర్ గారి పేరున్నారు, ఆయన మీ యొక్క ఎంపీ, నెల్లూరు ఎంపీ, ఆయన స్థలాలకు నువ్వు రోడ్లు వేసావా? ఎందుకు వేసావు రోడ్లు అక్కడ? ఆ రోడ్లు టీడీఆర్ బాండ్లు సాక్షాత్తు మీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారే 342 టీడీఆర్ బాండ్ల మీద పెండింగ్ నోటీస్ ఇచ్చిందా లేదా? అంటే అవకతవకలు జరిగినాయని క్లియర్ కట్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయించింది. ఈ టీడీఆర్ బండ్లలో పేర్లు లేని వాళ్ళకి పేర్లు రాసి అక్కడ 60 కోట్ల రూపాయలు ఎకరా మీద వేశారంటే దాదాపు 1050 కోట్ల రూపాయలు స్కామ్. ఇది అభివృద్ధి అనే మాట కింద ఇంకొక మాట చాలా క్లియర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. గంజాయినో అని పోస్టర్లు పెట్టి గంజాయి వ్యాపారం చేసింది ఎవరి ఊరిలో? యువతను అడ్డదారి తొక్కిస్తున్నది ఎవరి ఊరిలో? వార్డుకు ఒక కార్పొరేటర్ని పెట్టి ఆ కార్పొరేటర్ కింద రౌడీ వ్యవస్థను పెంచింది ఎవరి ఊరిలో? ఆధ్యాత్మిక నగరంలో, ప్రశాంతమైన నగరంలో రౌడీ మూకలు ఎవరి చుట్టూ ఉన్నారు? మీ అవినయ్ రెడ్డి, మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఆయనే తనే అన్నీ అయి ఈరోజు వ్యవహరిస్తున్నారు. మేయర్ పేరే లేదు, ఎక్కడ ఉందా చెప్పండి? నేను ప్రజలను అడుగుతున్నాను, తిరుపతి ప్రజలను. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మేయర్ని చూసారా? మేయర్ కనబడలేదు. మేయర్ ఎక్కడన్నా మాట్లాడింది విన్నారా? ఏ డయాస్ మీద మేయర్ మాట్లాడింది విన్నారా? అంటే సామాజిక న్యాయం అంటూ వాళ్ళకు పదవి మాత్రం అప్పచెప్పి మేయర్ను అత్యంత దుర్మార్గంగా డిప్యూటీ మేయర్ను ఓవర్టేక్ చేయడం అనేది ప్రజలందరూ చూశారు, బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ తిరుపతిలో అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో రాజకీయాల్ని, రౌడీయిజాన్ని క్లబ్ చేయిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? నేను తిరుపతి ప్రజలకు తెలియజేస్తున్నాను, మన ఛానల్ ద్వారా నేను చాలా క్లియర్గా చెప్తున్న మాట, దొంగతనం అనేది ఇది దొంగతనం బంగారో, దొంగతనం డబ్బో దొంగలించడం వేరు. కానీ ఈ గజ దొంగ భూమన అభినయ్ రెడ్డి చిన్న వయసులో ఓట్ల దొంగతనాన్ని మొదలుపెట్టాడు. 34,000 ఓట్లు దొంగ ఓట్లు రాయించాడంటే ఇంత చిన్న వయసులో 34 ఏళ్ళ వయసులో 34 ఏళ్ళ దొంగ ఓట్లు అంటే 34,000 దొంగలను తయారు చేశాడా లేదా? గజ దొంగ అతను ఎంతమంది పిల్ల దొంగలను తయారు చేశాడు? 34,000 దొంగ ఓట్లు వేయడానికి దొంగలను తయారు చేశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. మీ దెబ్బతో గిరీష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు సస్పెండ్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వదులుతామనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఈ విషయాన్ని వెలికి తీస్తాం, టీడీఆర్ బాండ్ల విషయాన్ని వెలికి తీస్తాం. అలాగే మీరు కొండ మీద ఉన్న వ్యాపారస్తుల్ని భయభ్రాంతులను చేసి వాళ్ళందరినీ బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వాళ్ళు మనిషిని ఫిజికల్గా మీ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ మనసులన్నీ కూడా ఎన్డీఏ మీద ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎన్డీఏకు ఓట్లు వేసి తీరుతారు. అత్యధిక మెజారిటీలో మేము పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంత మెజారిటీతో గెలుస్తారో దాని తర్వాత మెజారిటీ తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిపిస్తామనే మాటను మేము చాలా గట్టిగా తెలియజేస్తున్నాం. ఎస్, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతంగా ఓటు వినియోగించుకొని ప్రజలకు పట్టం కట్టాలి, అలాగే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV, తిరుపతి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.